And so this was my experience when I met a brahmachari who was Naishnika brahmachari, 80 years old in the United States. అయితే ఇది నా వ్యక్తిగత అనుభూతి. నేను ఒక బ్రహ్మచారిని కలుసుకున్నాను అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలో. ఆయన వయస్సు అప్పుడు 80 సంవత్సరాలు. I was sold a Bhagavad Gita. అయితే నాకు ఒక భగవద్గీత అమ్మబడింది. And this brahmachari had a conversation that would change my life forever. మరియు ఆ బ్రహ్మచారిని ఎవరినైతే నేను కలుసుకున్నానో ఆ బ్రహ్మచారి నాతో ఒక సంభాషణ చేశారు. ఆ సంభాషణ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. Because I could see how this soul was very pure and he was interacting with me soul to soul. ఎందుకంటే నేను చూడగలిగాను ఆత్మ ఎంత పరిశుద్ధమైనది అని. మరియు ఆ బ్రహ్మచారి నాతో ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో మాట్లాడుతున్నట్లుగా సంభాషణ చేశారు. He was not seeing me as a white man. ఆయన నన్ను ఒక తెల్ల జాతికి చెందినవాడుగా చూడలేదు. He was not seeing me as an American. ఆయన నన్ను ఒక అమెరికా దేశానికి చెందినవాడుగా చూడలేదు. He was simply seeing me as part and parcel of Krishna, and he was trying to reawaken my Krishna consciousness. ఆయన కేవలము నన్ను కృష్ణుడి అంశగా చూశారు మరియు ఆయన నాలోని నిద్రాణంగా ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడానికే ప్రయత్నించారు. This devotee, I still when I think about him, I get so inspired. అయితే నేను ఎప్పుడైనా ఈ భక్తుడిని తలుచుకుంటే నాకు చాలా ప్రేరణ లభిస్తుంది. And this is an eternal impression on my mind. అయితే ఇది ఒక నిత్యమైన అనుభూతి నేను ఆ సమయంలో నాకు జరిగిన విషయం. Because this gives me unlimited inspiration to go on in spiritual life. ఎందుకంటే ఇది నాకు అనంతమైన ప్రేరణ ఇస్తుంది నా ఆధ్యాత్మిక జీవితంలో నేను కొనసాగడానికి. So this is the power of sadhu sangha. అయితే ఇది సాధు సంఘ యొక్క మహత్వం. Is that no matter who we are, we can be uplifted through the association of saintly people. అయితే మనం ఎవరమైనప్పటికీ కూడా సాధువులతో సాంగత్యం చేయడం ద్వారా ఉద్ధరింపబడగలం. Srila Prabhupada came to America in 1966. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి 1966వ సంవత్సరంలో వచ్చారు. And he preached to people that live just like animals. మరియు ఆయన ప్రచారం చేసిన జనులు జంతువుల్లాగా జీవించేవాళ్ళు. They had so many misconceptions and so many mental disorders. వాళ్ళకు చాలా దురభిప్రాయాలు ఉండేవి, అలానే వాళ్ళకి చాలా మానసిక రోగాలు కూడా ఉండేవి. But he uplifted all of these people. కానీ ఆయన అటువంటి జనాల్ని కూడా ఉద్ధరించారు. And some of these Prabhupada disciples are still around today. అయితే ఈ ప్రభుపాదుల వారి శిష్యులలో కొందరు ఇప్పటికీ కూడా జీవించి ఉన్నారు. And whenever they think of Srila Prabhupada, tears come to their eyes and they get really emotional. అయితే వాళ్ళు ఎప్పుడైనా శ్రీల ప్రభుపాదుల వారిని స్మరించుకుంటే వాళ్ళ కంట్లో నుండి అశ్రులు కారుతాయి మరియు వాళ్ళు చాలా భావాలతో ఉత్తేజపడతారు. Because devotee association can really touch the very core of our being. ఎందుకంటే ఈ సాధు సాంగత్యం అన్నది మన హృదయాన్ని స్పర్శించగలదు. Devotees are telling us, you're a servant of Krishna, give up this nonsense. అయితే భక్తులు మనకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు, మీరు కృష్ణుడి యొక్క సేవకులు, మీరు చేసే తప్పుడు వ్యవహారాలని వదిలిపెట్టండి అని. Stop working simply to satisfy your tongue and your genitals. అయితే మీరు కేవలం మీ ఇంద్రియ తృప్తి కొరకు పని చేయడం మానేసేయండి అని చెప్తారు. Stop thinking you're God and stop worshiping Sai Baba. అయితే మీరు మీ దేవత సాయిబాబా అనుకునే వాళ్ళనందరినీ ఆరాధించడం ఆపేయండి అని చెప్తారు. Many people are thinking they are God and they're going around telling everybody, I am God, worship me. చాలా మంది ఇలా కూడా చెప్తూ ఉన్నారు, నేనే భగవంతుడిని, నాకు ఆరాధన చేయండి అని చెప్తున్నారు. These people are cheaters. వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు, పచ్చి మోసగాళ్ళు. We must follow what is according to Shastra. Shastra is the basis. అయితే మనం కేవలం శాస్త్రాలలో ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని మాత్రమే పాటించాలి. శాస్త్రమే ఆధారం. And so by the association of devotees we can give up all of our nonsense. అందుచేత మనం భక్తుల సాంగత్యంతో ఈ దురభిప్రాయాలన్నిటినీ కూడా మనం వదిలివేయచ్చు. And we all have different flavors of illusory enjoyment that we like. అయితే మనకు చాలా ఈ భ్రమతో కూడిన ఇంద్రియ భోగం అన్న విషయాలు చాలా ఉంటాయి. Krishna's potency, Mahamaya, is so powerful that she creates unlimited illusions for all living entities to dream. అయితే కృష్ణుడి శక్తి మహామాయ దుర్గాదేవి ఆమె అసంఖ్యాక ఈ మాయా జాలాలను ఆమె సృష్టిస్తూ ఉంటుంది.
And Krishna facilitates this illusion for our false happiness. అయితే కృష్ణుడు దీన్ని ఆయన మనకి సదుపాయం కలుగు చేస్తూ ఉన్నారు మన ఇంద్రియ భోగం కొరకు. But he's waiting for the moment for the spirit soul to turn the face towards Paramatma. కానీ ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ వైపు తిరుగుతుంది అని. Just like there are two birds sitting on a tree. ఎలా అయితే ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. They are very close friends. వాళ్ళు ఇద్దరు కూడా మంచి మిత్రులు. One of the birds is eating the fruits and some of them are nice but some of them are very bitter and nasty. అయితే వాటిలో ఒక పక్షి పళ్ళను స్వీకరిస్తోంది, తింటోంది. కొన్ని పళ్ళు చాలా తీయగా ఉన్నాయి, కానీ కొన్ని పళ్ళు చాలా పెగటుగా ఉన్నాయి. And the other bird is sitting there observing and just waiting for the other bird to realize that, forget this tree, let's go play. అయితే ఇంకొక పక్షి ఎదురు చూస్తోంది ఆ పళ్ళు తింటున్న పక్షి కోసం, ఎప్పుడు ఆ పక్షితో చేరి ఈ చెట్టు మీద ఉన్న పళ్ళను ఆస్వాదించడం మానేస్తుందో అని. So we can find great joy in performing devotional service. అయితే మనం ఈ భక్తియుత సేవ చేయడం ద్వారా చాలా గొప్ప ఆనందాన్ని పొందవచ్చు. And we can do that by chanting Hare Krishna in the streets. అయితే మనం ఇది కేవలం ఈ వీధుల్లో హరే కృష్ణ మహామంత్రం ఉచ్చరించడం ద్వారా మనం ఆనందాన్ని పొందొచ్చు. We can grow our grains and our vegetables and offer them to the Supreme Lord. మనం మన కాయగూరలను అలానే మన ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకొని దాన్ని భగవంతునికి నివేదన పెట్టుకొని అలా ఆనందించవచ్చు. And we can clean the floors in the temple. అలానే మనం మందిరంలోని ఈ నేలని శుభ్రం చేయొచ్చు. And it's all very blissful because we're in the association of Krishna by doing this. అయితే ఇదంతా చాలా ఆనందకరం, ఎందుకంటే మనం కృష్ణుడితో సాంగత్యం చేస్తున్నాం కాబట్టి. As brahmacharis, when we first join the ashram, first thing we do is we just clean the floors, clean the toilets. అయితే బ్రహ్మచారులుగా మేము మొట్టమొదటిసారి ఆశ్రమంలో చేరినప్పుడు మాకు ఇవ్వబడే సేవ ఏంటి అంటే ఈ టాయిలెట్లు శుభ్రపరచడం. And many of us, young Americans enjoying drugs and sex life and all these things people dream about. అయితే ఒక అమెరికా దేశానికి చెందిన యువకులుగా మేము చాలా ఇంద్రియ భోగం చేస్తుంటాం, చాలా ఆనందించుంటాం, చాలా ఇతర స్త్రీలతో సంభోగాలు అటువంటివి కూడా ఉంటాయి. We give this up to clean floors and toilets. కానీ మేము అటువంటి తుచ్చమైన ఇంద్రియ భోగాన్ని మేము ఈ టాయిలెట్లు శుభ్రం చేయడానికి త్యాగం చేస్తాం. And that gives unlimited more pleasure than doing all this nonsense. అయితే కేవలం ఈ టాయిలెట్ శుభ్రం చేయడం అన్నది మాకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది మేము పూర్వం చేసిన ఇంద్రియ భోగంతో పోల్చుకుంటే. Because it is our nature to be full of bliss and joy, and our nature is to be a servant of Krishna. ఎందుకంటే ఇది మన స్వభావం, మనం పూర్తిగా ఆనందంతో నిండి ఉండడం, అలానే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడం. And if we're not in Krishna consciousness, we won't be happy. అయితే మనం కృష్ణ చైతన్యంలో లేకున్నట్లయితే మనం ఆనందంగా ఉండలేము. And it's the great compassion of the devotees of the Vaishnavas to try to bring Krishna consciousness to everybody. అయితే ఇది పరమ భక్తుల యొక్క కృప, ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ చైతన్యానికి తీసుకురావడం అన్నది. So we should cooperate with Vaishnavas. We should associate with the devotees. అందుచేత మనం వైష్ణవులతో సాంగత్యం చేయాలి, మనం అలానే వాళ్ళకి సహాయం చేయాలి. They are giving for free. వాళ్ళు అన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు మనకి. It's up to you to just take it. అయితే ఇది స్వీకరించడం కేవలం మన చేతుల్లోనే ఉంది. This is the inconceivable mercy. అయితే ఇది వాళ్ళ యొక్క అచింత్యమైన కృప. We may be so undeserving of anything. We may have done so many bad things in the past. అయితే మనం పూర్వం చాలా చెడు విషయాలు చేసి ఉండొచ్చు, మనం ఈ కృపకి అర్హులం కాకపోవచ్చు. But the devotees are reservoirs of mercy. By associating with them, we can develop their qualities. కానీ భక్తులు కృప యొక్క నిధి, వాళ్ళతో సాంగత్యం చేయడం ద్వారా వాళ్ళకున్న మంచి లక్షణాలు మనలో కూడా లభిస్తాయి. And it's all centered upon chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. అయితే ఇది కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రం ఉచ్చరించడం కేంద్రంగా చేసుకొని ఉంటుంది ఈ ప్రణాళిక. Hare Krishna, thank you.